ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర మహిళల కోసం మరో అద్భుతమైనటువంటి పథకాన్ని మొదలుపెట్టింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ₹1,00,000 అందించడం జరుగుతుంది. ఈ పథకమే ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం 2025. ఈ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం 2025కి సంబంధించి అర్హతలేంటి, ఎలా అప్లై చేసుకోవాలి తదితర విషయాల్ని మీకు పూర్తిగా క్లియర్గా ఇదే వీడియోలో ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు కావలసినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. దెన్ వెల్కమ్ టు మన ఫైనాన్స్ ఫ్యాక్టరీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అనే నూతన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రకారం డ్వాక్రా మహిళలకు మినిమంగా ₹10,000, మ్యాక్సిమంగా ₹1,00,000 లోన్ అనేది అందించడం జరుగుతుంది. శ్రీనిధి లింకేజ్ ద్వారా లోన్ అనేది అందించడం జరుగుతుంది. ఈ తీసుకున్నటువంటి లోన్ని ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు 48 నెలల్లో రీపే చేయవలసి ఉంటుంది. మరో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఇది పావులా వడ్డీ లోన్లు అనమాట. పావులా వడ్డీ రుణాలు అంటే కేవలం 4% మాత్రమే వడ్డీ అనేది విధించడం జరుగుతుంది. ఇంత తక్కువ వడ్డీకి మనకు బయట మార్కెట్లో కానీ ఏ బ్యాంకులు కూడా ఇవ్వవు. దీన్నే పావులా వడ్డీ రుణాలు అంటాం. ఈ పథకం ద్వారా అంటే ఆంధ్రప్రదేశ్ కళ్యాణ లక్ష్మి పథకం 2025 ప్రకారం అర్హతలేంటో ముందుగా చూద్దాం. అర్హతల్లో మొదటి పాయింట్ ఏంటంటే సదరు మహిళ ఎవరైతే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు డ్వాక్రా సంఘంలో ఒక సభ్యురాలు అయి ఉండాలి. కనీసం గత 6 నెలల నుంచి ఆ మహిళ ఈ సంఘంలో సభ్యురాలై ఉండాలి. అంతేకాకుండా ఈ మహిళ అది వరకు డ్వాక్రా సంఘం ద్వారా కానీ లేక మరి ఇతర మార్గాల ద్వారా కానీ బ్యాంకుల నుండి వడ్డీకి డబ్బులు తీసుకొని ఉన్నట్లయితే తీసుకున్నటువంటి ప్రతిదీ కూడా కరెక్ట్గా రీపే చేస్తూ ఉండాలి. అంటే క్రెడిట్ స్కోర్ లేక క్రెడిట్ రికార్డ్ అనేది కరెక్ట్గా ఉండాలి. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే మీరు ఆల్రెడీ ఎక్కడైనా అంటే ఏ బ్యాంకులో అయినా మీరు కనుక లోన్ తీసుకుని ఉన్నట్లయితే ఆ లోన్ని మీరు సక్రమంగా చెల్లిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ ₹1,00,000 లోను పావులా వడ్డీ లోన్ అనేది అందించడం జరుగుతుంది. ఈ ₹1,00,000 వడ్డీ అది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్వాక్రా మహిళ యొక్క ఆడపిల్ల పెళ్లి నిమిత్తం ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి తదితర వివరాలు ఇక్కడ మనం చూద్దాం. డ్వాక్రా మహిళలు మీరు డ్వాక్రా సంఘం లేక శ్రీనిధి కేంద్రాల ద్వారా కానీ లేకపోతే మీ యొక్క సచివాలయ కేంద్రాల ద్వారా కానీ అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే మీరు సంఘంలో సభ్యులు అనేటటువంటి ప్రూవ్ చేసేటటువంటి డాక్యుమెంట్, దాంతోపాటుగా మీ బాలిక అంటే మీ కూతురు యొక్క వివాహానికి సంబంధించి లగ్న పత్రిక, ఈ 2 డాక్యుమెంట్స్తో మీరు ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మీకు 48 గంటల్లో మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్లయితే 48 గంటల్లో మీ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా క్రెడిట్ అవ్వడం అంటే జమ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంకోసారి చెప్తాను, ఏ డాక్యుమెంట్స్ కావాలి. మినిమం డాక్యుమెంట్స్ ఏంటంటే మీ పాప లేక మీ గర్ల్ అంటే మీ కూతురు యొక్క వివాహానికి సంబంధించినటువంటి లగ్న పత్రిక, అలాగే ఆమె యొక్క ఆధార్ కార్డు, తర్వాత మీ ఆధార్ కార్డు, తర్వాత మీ బ్యాంక్ పాస్బుక్, ఆ తర్వాత నెక్స్ట్ ఒక యాక్టివ్ మొబైల్. ఈ డాక్యుమెంట్స్తో మీరు మీ సచివాలయంలో వెళ్ళి అప్లై చేసినట్లయితే మీకు ఈ 48 గంటల్లో ఈ ₹1,00,000 అయితే మ్యాక్సిమం ₹1,00,000 లేకపోతే మినిమం ₹10,000 మీ అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే టెక్నికల్గా ఒక మాట మాట్లాడుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ని ప్రాసెస్ చేయడానికి 48 గంటలు సరిపోతాయా లేక ఇంకొంచెం టైం పడుతుందా అంటే ఖచ్చితంగా ఎక్కువ టైమే పడుతుంది. ఎందుకంటే ఈ పథకం అనేది రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ చేసింది. ఈ పథకాన్ని లాంచ్ చేసినటువంటి సెర్ఫ్ అంటే గ్రామీణ ప్రాంతాలు పేదరిక నిర్మూలన సంస్థ ఈ పథకాన్ని లాంచ్ చేసింది. కాబట్టి ఈ పథకాన్ని లాంచ్ చేసినటువంటి ఈ సంస్థ స్లోగా అంటే కొంచెం టైం తీసుకొని పనిచేయడం జరుగుతుంది. అంటే ప్రతి అప్లికేషన్ని ప్రాసెస్ చేయడానికి కొంచెం టైం అనేది పడుతుంది. ఎనీహౌ మీ ఇంటిలో ఉన్నటువంటి ఆడపిల్ల వివాహానికి ఈ ₹1,00,000 మీరు ఉపయోగించుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇమీడియట్లీగా అప్లై చేయండి, ₹1,00,000 పొందండి. ఈ పథకం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా మీరు మొదటిసారిగా నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఒక హైప్ కొట్టండి. థ్యాంక్ యూ.